కులం యొక్క సమస్యను అడ్రస్ చేయాలి. ఇప్పుడు సంచార జాతులు ఉన్నాయి, వాళ్ళకు ఒక సమస్య ఉంది. సమస్యను ఎవరు చెప్పి ఈ మధ్య నేను అసెంబ్లీ మండలి కవిత గారు మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత ఏం మాట్లాడుతున్నది, నాయ బ్రాహ్మణులకు సెలూన్ షాప్స్ కి కరెంటు బిల్లులు ఆనాడు 250 యూనిట్లు ఫ్రీ అని మేము ఇచ్చినాము, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లులు కడతలేదని చెప్పింది. ఆ మాట ఆమె ఎట్లన్నది, ఆమె కోసం అన్నదా, నిజంగా మంగళూరు కోసం అన్నదని కాదు, ప్రజలలోకి వెళ్ళిపోతుంది. అంటే టోటల్ కాస్ట్ అరే మా గురించి కవిత గారు పని అవుతుందా లేదా, ఆ పరిస్థితి ఎందుకు క్రియేట్ చేయాలి ప్రభుత్వాలు? ఇప్పుడు చిన్న చిన్న కులాలకు మీరు ఒక స్కీమ్స్ పెట్టింది, అవి కంటిన్యూ చేస్తూ ఈ సమస్య రాదు కదా. అంటే ఎందుకు చెప్తానంటే కులముని కదిలించాలంటే ఆ కుల సమస్య మీద మాట్లాడాలి, లేకపోతే కులం బయటికి రాదు. మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు కావాలి, కింది నుంచి మొదలు కావాలి. సంచార జాతులు, అర్ధ సంచార జాతుల నుంచి మొదలు పెడితే, ఎంబీసీల నుంచి మొదలు పెడితే, అట్లా కులాల వారికి వచ్చి ఒక మూమెంట్ వచ్చి అన్ని కులాలను కలిపే ప్రయత్నం చేస్తేనే రాజ్యాధికారం సాధ్యమే. టైం పడుతుంది, అదే చెప్తున్నా. కింది నుంచి అందరినీ ఒక పద్ధతి ప్రకారంగా మోటివేట్ చేసి కదిలించగలగాలి. ఖచ్చితంగా అయితే ఓట్లు వేసుకోగలగాలి. ఓట్లు వేసుకోకుండా విడిపోయినంత కాలం ఇప్పుడు మన భారతదేశమే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. ముఖ్యంగా కులాలుగా విడిపోయి ఉన్నాం. మన గ్రామాలలో కానీ కులాలుగా విడిపోయి ఉన్నాం. మనం ఒక్కటే అనే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకు నిజంగా బీజేపీ ఉంది. నిజంగా బీజేపీ హిందువులమంతా ఒకటే అని మనగానే మాట్లాడితే ఎందుకు హిందువులంతా ఓట్లు వేస్తలేరు, ఎందుకు ఓట్లు వేసుకుంటలేరు అంటే హిందువులలో కులాలుగా విడిపోయి ఉన్నాం. మరి అలా అసలు ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాం, ఈ దేశంలో బీసీల కోసం ఏమన్నా చేయాలంటే బీజేపీ పార్టీ చేయాలి. ఎందుకు అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందూయిజాన్ని మోస్తున్నది బీసీలే, మోసిన వాళ్ళు బీసీలే, మోస్తున్నది బీసీ కులాలే. ఫ్యూచర్లో ఈ హిందూయిజాన్ని మోసేది కూడా బీసీ కులాలే. ఎందుకంటే ఆల్రెడీ షెడ్యూల్ కాస్ట్ దాదాపు 95% బయటకు వెళ్ళిపోయారు, వాళ్ళు హిందూయిజంలో లేరు. ఇంకా అప్పర్ కాస్ట్ లో కూడా వాళ్ళు అటు ఇటుగా పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మెజారిటీ ప్రజలు బీసీలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత బీజేపీకి ఉన్నది. లేకపోతే ఇక వచ్చేసి మేము హిందువులు, హిందూ మతము, హిందువులం అంటే ఎట్లా ఒకటైతారు?